ఫోకస్ ఏంటంటే మిర్చి పంటలో పెట్టుబడి అనేది తగ్గాలి. ఫస్ట్ పెట్టుబడి అనేది మేజర్గా తగ్గాలి. రెండోది ఏంటంటే దిగుబడి అనేది పెరగాలి, పక్క దిగుబడి పెంచాలి. మూడోది కెమికల్ని తగ్గించాలి. ఈ రకమైన విధానంతో మనం దాదాపు 10 సంవత్సరాల నుంచోనే మనం ఈ 3 పద్ధతులు మనం రైతుకు నేర్పిస్తూ ఉన్నాము. ఆల్రెడీ పెట్టుబడి తగ్గుతూ ఉంది, దిగుబడి అనేది పెరుగుతూ ఉంది, కెమికల్ అనేది తగ్గించుకుంటూ వస్తున్నాం. కెమికల్ని ఎందుకు తగ్గించాలి అంటే దాదాపు ఇప్పుడు మనం 20 ఏ బస్తాలలో ఉన్నారు, ఇప్పుడు ఏ క్వాంటిటీలో ఉన్నారు మీరు? ఇప్పుడు ఎన్ని బస్తాలు వేస్తాను? కాదే, ఎకరానికి ఎన్ని బస్తాలు వేస్తున్నారు? ఎకరానికి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అంటే ఇంకా మీరు ఇంకా చాలా గ్రేట్. ఇంకా మీరు మిమ్మల్ని అప్రిషియేట్ చేయవలసిందే. 10-15లో ఉన్నారు మీరు. ఇప్పుడు అదే భద్రాచలం, అదే ఏనుకూరు, అదే జూలూరుపాడు, అదే ఇల్లందు, అదే కారపల్లి, అదే కామపల్లి, అదే మరిపడ బంగ్లా, అదే డోర్నకల్లు, అదే గార్ల, ఈ ఏరియాలన్నీ తిరిగిన వాళ్ళు మినిమం 20 బస్తాలు వేస్తారు. 20 నుంచి 25 బస్తాలు వేస్తారు. అయితే దాంతో ఏమవుతుందనంటే భూమి మొత్తం టోటల్గా అంతా కూడా ఏంటంటే బండరాయి లెక్క తయారవుతుంది. బండరాయి లెక్క తయారైపోయి వేరుకులుడు వస్తుంది. వేరుకులుడు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే భూమిలో జీవం లేకపోవటం. జీవం ఎట్లా దెబ్బతింటుంది? కెమికల్ వాడటం వలన జీవం అనేది మనకు బాగా దెబ్బతింటుంది. రసాయనిక ఎరువులు అనేది విపరీతంగా మనం వాడుతూ ఉన్నాము. కాబట్టి నేను ఇంతకుముందుకు చెప్పినట్టుగా ఏంటంటే మీరు ఆ రసాయనిక ఎరువుల్ని తగ్గించుకోవాలంటే దానికి ప్రత్యామ్నాయాలు కావాలి. దానికి ప్రత్యామ్నాయం ఉన్నప్పుడు మనం రసాయనాలు తగ్గించుకోగలుగుతాం. అందరు కూడా సేంద్రియ వ్యవసాయం అంటున్నారు. మరి దానికి ప్రత్యామ్నాయం రైతు ఏంటంటే ఒక అపోహలో ఉన్నాడు. ఆర్గానిక్ అని దిగుబడి రాదురా బాబు, వేస్ట్ అంటే తలకాయ నొప్పి అనేటట్టుగా రైతు ఎట్లా అంటే పిల్లికి వేడి పాలు పోసినాం అనుకో, అది ఒక్కసారి మూతి గాలింది, మళ్ళీ పెడుతుందా? అంటే ఇప్పుడు రైతుల పరిస్థితి కూడా అలా ఉంది. కాబట్టి ఏంటంటే భూమి మీద ఫస్ట్ మనం ఫోకస్ చేయాలి. 10 సంవత్సరాల నుంచి అని చెప్తూ ఉన్నాం. ఏదైతే మేము ఇంప్లిమెంటేషన్ చేస్తున్నామో RPS 76 అనే ఈ ప్రోడక్ట్ తోటి 1% నుంచి 2% సేంద్రియ కర్బనం తీసుకొచ్చి ఎకరానికి 35 నుంచి 40 క్వింటాలు, 40 క్వింటాల నుంచి 50 క్వింటాలు తీసిన చరిత్ర మనకుంది. అలాంటి రైతులతోటి మీ అందరికీ ఏది ఒక పరిచయం ఏర్పడ్డది అనుకో, మీరు కూడా హ్యాపీ కదా. 50 క్వింటాల అసలు పాసిబుల్ అయిద్దా? ఇది అసలు నమ్మకమైన విషయమేనంటే ఆ 50 క్వింటాలు తీసుకున్న రైతులు కూడా ఉన్నారు, 40 క్వింటాలు తీసుకున్న రైతులు ఉన్నారు, 30 క్వింటాలు అంటే అస్సలు ఏం పండట్లేదు, జొన్నలు వేసుకుంటున్నాం అనే రైతులు కూడా ఈరోజు 30 క్వింటాల వరకు తీసుకురావటం అనేది జరిగింది. కాబట్టి మీరందరూ కూడా ఈ సంవత్సరం ఒక్క ఎకరానికి నేను చెప్పిన పద్ధతులలో మీరు ప్లాన్ చేసుకోండి. 100% మీకు రిజల్ట్ వచ్చే విధంగా మీకు గైడెన్స్ అనేది మేము ఇస్తాం.